అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: భూసారాన్ని పెంచే పచ్చిరొట్ట పైర్ల పెంపకం ప్రయోజనాలు, విత్తన నిల్వలో జాగ్రత్తలు, మామిడిని నష్టపరుస్తున్న పిండి నల్లి సమగ్ర నివారణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పెరుగుతున్న రసాయనాల వాడకంతో భూసారం తగ్గిపోవడమే కాకుండా రైతుకు పెట్టుబడి భారమవుతోంది. అంతేకాదు, భూమి తన సహజత్వాన్ని కోల్పోయి సాగుకు యోగ్యం కాకుండా పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేలలను పునరుజ్జీవింపజేయాలంటే తప్పనిసరిగా సేంద్రియ ఎరువులకు ప్రాముఖ్యాన్నివ్వాలి. పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు అన్నీ సేంద్రియ ఎరువులే అయినా వీటి లభ్యత తగ్గడంతో రైతులకు పచ్చిరొట్ట పైర్ల పెంపకం లాభసాటిగా ఉంటుంది. పచ్చిరొట్ట పైర్లను నేలలో కలియదున్నడం వల్ల భూమికి సత్తువ పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయి. రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు. ఎలాంటి పైర్లను పచ్చిరొట్టగా పెంచవచ్చు, వాడకం వల్ల కలిగే ప్రయోజనాలేంటి అన్న వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృత్తికా విభాగం అధిపతి డాక్టర్ పి గురుమూర్తి నుంచి తెలుసుకుందాం. ఈ సేంద్రియ ఎరువుల్ని నేలకి అందించడానికి ఈ పశువుల ఎరువు కానీ లేకపోతే ఇతర కంపోస్టులు కానీ ప్రత్యామ్నాయంగా, అంటే రవాణా ఖర్చు అలాగే కూలీల ఖర్చు కూడా తగ్గించుకునే దానికి ఈ పచ్చిరొట్ట ఎరువులు చాలా మంచి ప్రత్యామ్నాయం. మరి ఈ పచ్చిరొట్ట ఎరువులు ఏమిటంటే లెగ్యూమ్ జాతి పైర్లు, అంటే పప్పు జాతి పైర్లు 40 నుంచి 50 రోజుల వ్యవధిలో అవి బాగా ఏపుగా పెరిగి పూతకొస్తాయి. ఆ పూత దశలో అంటే 50 రోజుల వయసులో ఈ నేలలోని కలిగి ఉన్నట్టయితే దాదాపుగా 4 నుంచి 6 టన్నులు పైగా మనకి పచ్చిరొట్ట భూమిలో కలవటం వల్ల ఈ సేంద్రియ ఎరువు భూమికి ఎక్కువగా చేరి భూమిని భౌతిక స్థితిని గుల్లగా ఉంచడం, సూక్ష్మజీవాలను పెంచడం, పోషకాల సమతుల్యతని స్థిరీకరించడం అనేటివి చాలా ప్రధానమైనటువంటి లాభాలు చేకూరుతుంటాయి. ఈ పచ్చిరొట్ట ఎరువుల్ని మనం ఈ ఏప్రిల్ మే నెలల్లో విత్తుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా వీటిలో జనుము, జీలుగా, పిల్లి పెసర, ఉలవ, అలసంద లాంటివి ఈ పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకుంటాం. ఇవన్నీ కూడా బాగా ఏపుగా పెరిగి తక్కువ కాల సమయంలో ఎక్కువ రొట్టనిచ్చేటటువంటి పచ్చిరొట్ట ఎరువు పైర్లు అనమాట. ఇప్పుడు మనం చెప్పినట్టే జనుము ఒక ప్రధానమైనటువంటి పచ్చిరొట్ట ఎరువు. దీనికి ఎకరాకు దాదాపుగా 10 కేజీల విత్తనం అవసరం అవుతుంది. మరి ఇది 45 రోజుల కాలపరిమితి ఉన్నటువంటి పంట. అలాగే ఇది దాదాపు ఎకరాకి 10 నుంచి 12 టన్నుల పచ్చిరొట్టని నేలకి అందజేస్తుంది. మరి ఈ జనుము పంట గరప నేలలు, ఎర్ర నేలలు, అలాగే మనకి సాధారణంగా ఈ ఒండ్రు నేలలు ఈకి అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే రెండోది జీలుగ పంట, ప్రధానమైనటువంటి పంట. దీనికి ఎకరాకి సుమారుగా మనకి 12 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అలాగే ఈ 10 టన్నుల వరకు కూడా పచ్చిరొట్టని నేలకి అందజేస్తుంది. ఇది 50 రోజుల్లో పూతకొచ్చి మనకి భూమిలో కలుపుకోవడానికి అనువుగా ఉంటుంది. జీలుగ పంట ప్రధానంగా
చౌడు నేలలకు, ముంపు నేలలకు అనుకూలంగా ఉంటుంది ఈ జీలుగా పచ్చిరొట్ట ఎరువు. అలాగే పిల్లి పెసర అది ఇంకొక పచ్చిరొట్ట ఎరువు పైరు. దీనికోసం 8 కిలోల విత్తనం ఎకరానికి అవసరం అవుతుంది. అలాగే ఇది 5 టన్నుల వరకు కూడా పచ్చిరొట్టను నేలకి అందజేస్తుంది. ఇది కూడా దాదాపుగా 50 రోజులు పంట. ఇకపోతే అలసంద పంట కోసం ఎకరాకు 15 కిలోల విత్తనాన్ని మనం వాడుకోవాలి. అలాగే దాదాపు 5 టన్నుల వరకు కూడా ఎకరాకు పచ్చిరొట్ట దీని నుంచి దిగుబడి వస్తుంది. ఇది 45 రోజుల కాలంలో పూత దశకు వచ్చి మన పొలంలో కలుపుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇది నీటి ఎద్దడిని కూడా తట్టుకునేటటువంటి పంట ఈ అలసంద పంట. ఇకపోతే ఉలవ, దీనికి 12 కిలోల విత్తనం ఎకరాకి అవసరం ఉంటుంది. అలాగే రొట్ట దిగుబడి 5 టన్నుల వరకు ఉంటుంది. 45 రోజుల కాలంలో ఇది పూతకు వస్తుంది. ఇది నిస్సారమైన నేలలు కూడా అనువుగా ఉంటుంది. అయితే ఈ పచ్చిరొట్ట ఎరువుల పైర్లు సాగు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పచ్చిరొట్ట ఎరువులు భూమిలో కుళ్ళి నేలకు అన్ని రకాల పోషకాలను అందుతాయి. వీటిలో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు, అలాగే సూక్ష్మధాతు పోషకాలైనటువంటి జింకు, కాపరు, మ్యాంగనీసు, మాలిబ్డినము, బోరాను ఇట్లాంటివన్నీ కూడా మనకి పోషకాలు అందుతాయి ఈ పచ్చిరొట్ట ఎరువుల వల్ల. ఇకపోతే ఇవన్నీ కూడా అపరాల జాతి మొక్కలు కాబట్టి ఈ గాలిలో నత్రజనిని స్థిరీకరించి నేలలోని నత్రజనిని పెంచి తర్వాత వేసేటటువంటి మన పంటలకి, ప్రధాన పంటలకి అందుబాటులోకి తీసుకొస్తాయి. ఇంకో విషయం ఏంటంటే నేల భౌతిక స్థితి కూడా ఈ పచ్చిరొట్ట ఎరువుల వల్ల బాగుపడుతుంది. నేల తాలూకా నీటిని నిలుపుకునే స్థాయి పెరుగుతుంది. అలాగే నేలలో సూక్ష్మజీవులు వృద్ధి జరుగుతాయి. ఈ పచ్చిరొట్ట ఎరువుల వల్ల చౌడు నేలల్లో చౌడు తీవ్రత కూడా బాగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ సేంద్రియ పదార్థం అందించబడుతుంది కాబట్టి చౌడుని కూడా ఇవి నియంత్రణలో ఉంచుతాయి. ఇక నేల నుంచి సంక్రమించేటటువంటి ఎండు తెగులు లాంటి సమస్యలు కూడా పచ్చిరొట్ట ఎరువులు వేయడం వల్ల బాగా నియంత్రణలో ఉంటాయి. ఈ పచ్చిరొట్ట ఎరువులు సాగులో తీసుకోవాలన్నటువంటి కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఇంకా మనం దాన్ని చాలా సమర్థవంతంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాం. సాగునీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లో పచ్చిరొట్ట ఎరువులకు ఎక్కువ అనుకూలం. ఇక ఈ ప్రధాన పైరు సాగుకు 2 వారాల ముందే ఈ పచ్చిరొట్ట ఎరువుని నేలలో కలుపుకోవాలి. అలాగే పచ్చిరొట్ట అధిక దిగుబడి కోసం పైరు 15 రోజుల వయసులో ఎకరాకు దాదాపుగా 10 నుంచి 15 కిలోల యూరియాను మనం నేలలో తేమ ఉన్నప్పుడు వెదజల్లితే తొందరగా పెరిగి ఎక్కువ రొట్టనిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నత్రజని ఎరువును కూడా మనం వాడుకోవాలి. ఇకపోతే పచ్చి ఆకు ఎరువులు, అంటే ఎక్కడైతే పచ్చిరొట్ట ఎరువులు వేయలేమో అలాంటి ప్రదేశాల్లో మనకి గట్ల మీద లైరిసిడియా, అలాగే కొండమిరప, వెంపలి, కానుగ, సుబాబులు, అవిస, తంగేడు వంటి మొక్కలన్నీ కూడా ఇవి తక్కువ సమయంలోనే బాగా ఏపుగా పెరిగి ఎక్కువ కొమ్మల్ని, ఆకుల్ని ఇస్తాయి. కాబట్టి మనం ప్రధాన పంట వేసుకోవడానికి ఒక 10-15 రోజుల ముందు ఆ కొమ్మల్ని, ఆకుల్ని కోసి మనం ప్రధాన పొలంలో వేసి దున్నుకున్నట్లయితే ఇవి కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రకంగా రైతులు ఈ పచ్చిరొట్టని, పచ్చి ఆకు ఎరువుని కానీ అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వేసుకొని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మనం ఆచరించడం ముఖ్యం. మామిడి పూత పూసింది మొదలు కాయ కోత వరకు అనేక చీడపీడలు తోటలను చుట్టుముట్టి నాణ్యమైన పండ్లను అందకుండా చేస్తున్నాయి. దీంతో దిగుబడులు పొందలేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దిగుబడితో పాటు కాయ నాణ్యతను పాడు చేసే వాటిలో కాయ తొలుచు పురుగులు, టెంక పురుగులు, పండు ఈగ, పిండి నల్లి ముఖ్యమైనవి. వీటిలో పిండి నల్లి చేసే నష్టం 20% నుంచి 50% వరకు ఉంటుంది. పిండి నల్లి ఉధృతి మార్చి నుండి మే, జూన్ మాసాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగు ఒక చెట్టుకు ఆశించిందంటే మిగతా చెట్లను సైతం అతి తక్కువ సమయంలోనే చుట్టబెట్టేస్తోంది. మామిడిలో పిండి నల్లి నష్టం, నివారణ చర్యల గురించి ఈనాటి అన్నదాతలో చూద్దాం. పంటల నాశించే పిండినల్లి పురుగులు కోలగా, రెక్కలు లేకుండా ఉంటాయి. పిండినల్లి పురుగులపై తెల్లని, మెత్తటి దూదిలాంటి పదార్థం కప్పబడి ఉంటుంది. తల్లి పురుగుల జీవితకాలం 18 నుంచి 50 రోజులు. ఇవి మట్టిలో 25 నుంచి 50 సెంటీమీటర్ల లోతులో గుడ్లు పెడతాయి. తల్లి పురుగు సుమారు 300 నుంచి 400 గుడ్లను పెడుతుంది. వీటి గుడ్లు అండాకారంలో ఉండి గులాబీ రంగు నుంచి తర్వాత పసుపు పచ్చ రంగుకు మారతాయి. గుడ్ల నుంచి బయటికొచ్చిన పిల్ల పురుగులు చాలా చురుగ్గా ఉండి కొమ్మలపైకి 12 మీటర్ల వరకు పాకుతాయి. ఈ పురుగు జీవిత చక్రం 30 నుంచి 45 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. అధిక వేడి ప్రదేశాల్లో వీటి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.
పిండి నల్లి ఉధృతి మార్చి మాసం నుండి మే, జూన్ మాసాల్లో తీవ్రంగా ఉంటుంది. ఆ తర్వాత వీటి ఉధృతి తగ్గుతుంది. ఈ పురుగులు మొక్కల కాండం ద్వారా పైకి ఎగబాకి మామిడి పిందెలను, ఎదిగిన కాయలను ఆశించి నష్టపరుస్తాయి. మామిడి రెమ్మలు, తొడిమలు, కాయలపై గుంపులు గుంపులుగా చేరి వాటి పొడవాటి కొమ్ములను ఉపయోగించి రసాన్ని పీల్చేసి కాయల ఎదుగుదలను తగ్గించడమే కాకుండా కాయలు బలహీనపడి రాలిపోయేలా చేస్తాయి. ఇవి తేనె వంటి జిగట పదార్థాన్ని వదలటం వల్ల కాయలపై చీమలు తిరుగుతుండటం, కాయలపై నల్లటి మసితెగులు వ్యాప్తిని గమనించవచ్చు. మసితెగులు వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగదు. ఈ పురుగులు ఆశించిన కాయలు తినడానికి అనువుగా ఉండక మార్కెట్ విలువను కోల్పోతాయి. నివారణకు పిండి నల్లి తీవ్రంగా ఉన్న కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించి నాశనం చెయ్యాలి. అలాగే చెట్టులో బాగా గుబురు కొమ్మలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, నేలకు తాకే కొమ్మలను, తెగుళ్లున్న కొమ్మలను కత్తిరించి చెట్టులో గాలి, వెలుతురు బాగా ప్రసరించేలా చూడాలి. తోటలో పరిశుభ్రతను పాటించాలి. కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. పిండి నల్లుల వ్యాప్తికి చీమలు దోహదపడతాయి కనుక చీమ పుట్టలను నాశనం చెయ్యాలి. పిల్ల పురుగులు మామిడి చెట్లపైకి పాకకుండా చెట్టు మొదలు వద్ద కాండం చుట్టూ 30 సెంటీమీటర్ల వెడల్పు పాలిథిన్ పేపర్ చుట్టి దానిపై గ్రీజ్ పూయాలి. దీనివల్ల భూమి నుంచి పురుగులు చెట్టు పైభాగానికి పాకలేవు. మామిడికాయలపై పురుగుల గుడ్ల ఆనవాళ్లు, పురుగుల ఉనికిని గమనిస్తే వెంటనే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, అజాడిరక్టిన్ కలిగిన వేప ఆధారిత మందు 5 మిల్లీలీటర్ల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. దీనివల్ల గుడ్లు పొదగకముందే చనిపోతాయి. పిండి నల్లి ఆశించిన మామిడి రెమ్మలు, కాయలపై లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఫాస్ఫోమిడాన్ 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చెయ్యాలి. పిచికారీ చేసే మందులతో పాటు శాండోవిట్ లేదా టీపాల్ వంటి జిగురు ద్రావణాన్ని లీటరు నీటికి 0.5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకుంటే మందుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఇవే కాక జీవ శిలీంద్రనాశనులైన బవేరియా బాసియానా లేదా వెర్టిసిలియం లెకాని 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పిండి నల్లి స్థిరంగా ఒకే చోట ఉండి రసం పీల్చి నష్టం కలగజేస్తుంది కనుక బదనికలు వదిలి వాటిని నివారించవచ్చు. క్రిప్టోలెమస్ మాంట్రుజెరి, అనాగిరస్ కమలి అనే బదనికలు వదిలి పిండి నల్లిని అరికట్టవచ్చు. పిచికారీ చేసే మందులను చెట్లతో పాటు చెట్ల మొదళ్లు బాగా తడిచేలా చల్లుకోవడం వల్ల భూమి నుంచి చెట్ల వెంబడి పైకి ఎగబాకుతున్న పిల్ల పురుగులను నివారించవచ్చు. ఇలా అన్ని రకాల చర్యలు పాటిస్తే పిండి నల్లి నివారించబడి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను నిల్వ చేసినప్పుడు నిల్వలో చాలాసార్లు క్రిమికీటకాల వల్ల నష్టం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా పంట నూర్పిళ్ల అనంతరం ఇంటి అవసరాల కోసమని, విత్తనానికని, అమ్మకానికని నెలల తరబడి నిల్వ చేస్తాం. అయితే కోత, నూర్పిడి సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, అలాగే తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని రకాల పురుగులు, శిలీంధ్రాలు నిల్వ చేసిన విత్తనాన్ని ఆశించి తీవ్ర నష్టం చేస్తాయి. నిల్వలో ఈ పురుగులు, శిలీంధ్రాల వల్ల సుమారు 15 నుంచి 25% ధాన్యం నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాంటి నష్టాలు జరగకుండా నిల్వ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. విత్తన నిల్వలో ఆశించే పురుగులు, శిలీంధ్రాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. ఈ విత్తన సమయంలో ఈ పురుగులు, శిలీంధ్రాలు ఆశించడానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు చూసుకున్నట్లయితే, ముఖ్యంగా కోత సమయంలో గింజ పూర్తిగా గట్టిపడకుండానే కోసేయడము, ఇంకొకటి నూర్పిడి సమయంలో ఆకులు, పుల్లలు అట్లాంటివి విత్తనంతో పాటు ఉండడము, అంతేకాకుండా విత్తనంలో తేమ శాతం ఉండడము, విత్తనము నిల్వ చేసేటువంటి గదుల్లో తేమ శాతం అధికంగా ఉండడము, ఈ కొన్ని కారణాల వల్ల ఈ పురుగులు మరియు శిలీంధ్రాలు ఎక్కువగా ఆశించే అవకాశం ఉందన్నమాట. విత్తన సమయంలో ఆశించేటువంటి పురుగుల్ని చూసుకున్నట్లయితే వడ్ల చిలుక, ఆ తర్వాత ముక్కు పురుగు, నుసి పురుగు, అంతేకాకుండా అపరాలు నాశించేటువంటి పుచ్చు పురుగు మరియు వేరుశనగ నాశించేటువంటి పుచ్చు పురుగు. అయితే ముఖ్యంగా ఈ విత్తన నిల్వ సమయంలో ఈ పురుగుల్ని నివారించడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని చూసుకున్నట్లయితే, నూర్పిడి సమయంలోనే ఆకులు కానీ, పుల్లలు కానీ, ఇతర
పదార్థాలు ఈ గింజలోకి రాకుండా, విత్తనంలోకి రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వరిలో 13%, మొక్కజొన్నలో 12%, అపరాలలో 9% కంటే తేమ మించకుండా గింజను జాగ్రత్తగా ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండిన విత్తనాన్ని వీలైతే కొత్త సంచుల్లో నిల్వ చేసుకోవడము మంచిది. అంతేకాకుండా ఈ గింజలని సంచుల్లో నిల్వ చేసే ముందు సంచుల్ని మాలేథియాన్ మందులో నానబెట్టి అవి ఆరిన తర్వాత ఆ సంచుల్లో గింజల్ని నిల్వ చేయాలి. అంతేకాకుండా నిల్వ చేసేటువంటి ఈ గదులు, ఈ గోదాములు ఏవైతే ఉన్నాయో అవి శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. మంచి వెంటిలేషన్, గాలి, వెలుతురు ప్రసరణ సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. రంధ్రాల నుంచి ఎలుకలు వచ్చే అవకాశం లేకుండా ఆ రంధ్రాలను పూడ్చుకోవాలి సున్నంతో. అంతేకాకుండా ముఖ్యంగా వర్షాకాలంలో ఈ తేమ అనేది గింజల పైన పడకుండా చూసుకోవాలి. ఈ డ్యాంప్ రూమ్లలో గింజల్ని నిల్వ చేయకూడదు. ఒకవేళ విత్తనాన్ని తర్వాత సీజన్కి విత్తనం కొరకు వాడేటట్లయితే 10 మిల్లీలీటర్ల మలేథియాను 1 లీటర్ నీటిలో కలుపుకొని నేలపైన, సంచులపైన మరియు గోడలపైన పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ విత్తన నిల్వ ఉంచేటువంటి గదుల్ని ఫ్యూమిగేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటి అనంటే 1 టన్ను విత్తనం పైన, ఈ విత్తన సంచుల పైన 3 అల్యూమినియం ఫాస్ఫైడ్ అనేటువంటి ట్యాబ్లెట్స్ని పెట్టి దానిపైన పాలిథిన్ కవర్స్ని కప్పాలి. వారం రోజుల తర్వాత ఈ పాలిథిన్ షీట్స్ని తీసేసి తలుపుల్ని, కిటికీల్ని తీసేసి గాలి సరిగ్గా సోకే విధంగా గదిని వదిలేయాలి. ఈ విధంగా మనము నిల్వ చేసేటువంటి గోడామ్స్ని కానీ గదుల్ని కానీ ఫ్యూమిగేట్ చేసుకొని పురుగుల్ని నివారించవచ్చు. శిలీంధ్రాల్లో ముఖ్యంగా నిల్వ సమయంలో ఆశించేటువంటి చూసుకున్నట్లయితే ఆస్పర్జిల్లస్ మరియు పెన్సిలియము. ఇవి ఎటువంటి కండిషన్స్లో విత్తనాన్ని ఆశిస్తాయంటే విత్తనం గట్టిపడకుండా కోసినప్పుడు, విత్తనంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, పురుగులు ఆశించినప్పుడు, ఇలాంటి సమయాల్లో ఎక్కువగా ఈ శిలీంధ్రాలు ఆశిస్తూ ఉంటాయి. అయితే ఈ శిలీంధ్రాలు ఆశించడం వల్ల జరిగే నష్టాలని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏంటి అనంటే విత్తనం యొక్క రంగు మారుతూ ఉంటుంది. అంతేకాకుండా వాసన కూడా వస్తూ ఉంటుంది. పైన పొరపోయినటువంటి, పగిలిపోయినటువంటి విత్తనాల్లో ఈ శిలీంధ్రాలు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఈ విత్తనాలు తేమ అధికంగా ఉన్నప్పుడు ఈ శిలీంధ్రాలు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి లోపటి నుంచి వచ్చేటువంటి ఉష్ణోగ్రత వల్ల ఈ తేమ, ఉష్ణోగ్రత కలిసి విత్తనం అంతా గడ్డలుగా ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా విత్తనం యొక్క నాణ్యతను చాలా తగ్గిస్తూ వస్తుందన్నమాట. అయితే ఈ శిలీంధ్రాలను నివారించడానికి ముఖ్యంగా విత్తనంలో తేమ శాతము తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. విత్తనం నిల్వ చేసేటువంటి గదుల్లో 60% కంటే తక్కువ తేమ ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకా అంతేకాకుండా ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్లో, అంటే కోల్డ్ స్టోరేజెస్లో ఉష్ణోగ్రత 10 కంటే తక్కువ శాతం ఉన్నటువంటి స్థలాల్లో ఈ విత్తనాన్ని నిల్వ చేసుకోవచ్చు. ఎక్కువ కాలం విత్తనాన్ని నిల్వ చేయాల్సి వస్తే మధ్య మధ్యలో ఎండలో ఈ విత్తనాన్ని ఎండబెట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ కాలము విత్తనాన్ని నిల్వ చేసుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. అధిక శాతం వర్షాభావ పరిస్థితులు రైతులను వెన్నాడాయి. సార్వా సాగు తగ్గింది. దాళ్వాలోనూ సరైన నీటి వసతులు లేని పరిస్థితులు సాగు విస్తీర్ణం తగ్గేలా చేశాయి. వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడం, చాలా చోట్ల బియ్యానికి గిరాకీ పెరగడంతో ధరలు పెరిగాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రబీ సీజన్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల ధాన్యంలో నూక శాతం పెరిగింది. అయితే రాబోయే ఖరీఫ్ సీజన్లో మంచి వానలు పడతాయన్న వాతావరణ శాఖ సంకేతాలు ఫలిస్తే వరి విస్తీర్ణం పుంజుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ ఎగుమతులకు అనువైన రకాలు కూడా అందుబాటులో ఉన్నందున ఆయా వరి విత్తనాలను పరిశీలించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వరి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ వివరిస్తున్నారు. 2023-24 సంవత్సరంలో ఎల్ నినో ఇయర్గా మనం ప్రకటించుకున్న దానివల్ల మనకి వర్షాభావ పరిస్థితులు వచ్చాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్ 15% తగ్గింది. అలానే మన రిజర్వాయర్స్లో కూడా నీళ్లు లేని దానివల్ల సార్వాలో సాగు చాలా వరకు తగ్గింది. దాల్వా వచ్చేటప్పటికి కూడా నీటి సదుపాయం సరిగ్గా లేక దాల్వా సాగు కూడా తగ్గింది. సార్వా మరియు దాల్వా కలిపి చూసుకున్నప్పుడు
దాదాపుగా 4.46 లక్షల హెక్టార్లు తగ్గింది. మామూలుగా 23 లక్షల హెక్టార్ల వరి సాగు అవుతున్నప్పుడు ఈసారి కేవలం 18 లక్షల హెక్టార్లలో మాత్రమే వరి సాగయింది. తక్కువ విస్తీర్ణంలో సాగు అవ్వడం వల్ల బియ్యం ధర విపరీతంగా పెరిగిపోయింది. అయితే పోయినసారి సూర్యరశ్మి బాగుండడం వల్ల, తర్వాత మిచాంగ్ తుఫాన్ వచ్చేటప్పటికి ఎవరైతే కోతలు కోసేసుకున్నారో వాళ్ళందరికీ మంచి దిగుబడులు వచ్చాయి. బీపీటీ, స్వర్ణ లాంటి రకాల్లో కూడా 42 బస్తాలు 45 బస్తాలు వరకు మనం దిగుబడులు సాధించడం జరిగింది. దాల్వాకు వచ్చేటప్పటికి మాత్రం మనకి నీరు లేక మనం తక్కువ విస్తీర్ణంలో వరి వేసుకున్నాము, ఆలస్యంగా వేసుకున్నాము. 1 నెల వరకు మనకి వరి ఆలస్యం అవ్వడం వల్ల ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతకి గురయ్యి చాలా ప్రాంతాల్లో నూక అయిపోతుందనే కంప్లైంట్ ఉంది. MTU 1121 ఏదైతే చాలా విస్తీర్ణంలో దాల్వాలో, గోదావరి జిల్లా మరియు కృష్ణా జిల్లా, అటు ఉత్తర కోస్తా జిల్లాల్లో సాగవుతుందో ఈ రకంలో దాదాపు 30% వరకు బ్రోకన్స్ వస్తున్నాయని, అలానే పొడుగు సన్నగింజ రకమైన PR 126 పంజాబ్ నుంచి వచ్చిన రకం, దీంట్లో అయితే 60% వరకు నూక శాతం వస్తుందని మిల్లర్లు చెప్పడం జరుగుతుంది. అయితే ఆలస్యంగా కోతలు ఎక్కడైతే కోస్తున్నారో మంచిగా నీరు పెట్టుకొని చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే కొంతవరకు మనం ఈ నూక శాతాన్ని అరికట్టడానికి అవకాశం ఉంది. అలానే కోతని ఆలస్యం చేయకుండా పక్వానికి వచ్చిన వెంటనే గనక కోసుకుంటే కూడా నూక శాతం తక్కువ అవడానికి అవకాశం ఉంది. 2024-25లో వాతావరణ శాఖ వాళ్ళు మంచిగా వర్షాలు వస్తాయని, అంతా బాగుంటుందని చెప్తున్నారు. అలా గనక జరిగితే మంచి విస్తీర్ణంలో వరి మళ్ళీ వచ్చి ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయని, మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నాను. వరి వేసుకునే రైతాంగానికి ముందుగా చెప్పేది ఏంటంటే సన్నగింజ రకాలు వేసుకోవాలనే దాంట్లో ఉన్నారు. మనకి అటు ఉత్తర కోస్తాలో గనక మనం సార్వాకి చూసుకుంటే సన్నగింజ రకం 1262 మంచి దిగుబడిని ఇస్తుంది. RGL 2537కి ప్రత్యామ్నాయంగా ఈ రకాన్ని వేసుకోవచ్చు. అలానే మన గోదావరి జిల్లాల్లో చూసుకున్నప్పుడు MTU 1318 150 రోజులు పైన స్వర్ణ కన్నా ఆలస్యంగా వస్తుంది కనుక దానికన్నా మంచి దిగుబడి ఇచ్చే రకం 1310 వేసుకోవచ్చు. అలానే 1321 కూడా మంచి దిగుబడులు ఇస్తూ అన్నానికి బాగుంటుంది. కాబట్టి ఈ రకాలని సార్వాలో వేసుకొని స్వర్ణ కన్నా ఎక్కువ దిగుబడి పొందుతూ రైతులు లాభం పొందొచ్చు. కృష్ణా జిల్లాలకి వచ్చినప్పుడు ఈ కృష్ణా జిల్లాలో కూడా 1262 చాలా విస్తృతంగా రైతులు వేసుకుంటున్నారు. నెల్లూరుకి వెళ్ళినప్పుడు NLR 3449, NLR 3354, NLR 40054 అనే రకాల్ని RNR 15048 మరియు KNM 1638కి ప్రత్యామ్నాయంగా కొంచెం మోతాదులో వేసుకోండి. ఖచ్చితంగా ఈ రకాలు మీకు దిగుబడి ఎక్కువ ఇస్తాయి. పురుగులు తెగుళ్ళు మీద తక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. అటు కర్నూలు, రాయలసీమ జిల్లాలకు వచ్చినప్పుడు మనకి BPT 5204 కన్నా NDLR 7 BPT 5204 కన్నా 300 నుంచి 400 రూపాయలు క్వింటాల్కి అధిక ఆదాయం వస్తుంది. కాబట్టి దిగుబడి కొంచెం తక్కువైనప్పటికి కూడా దోమని తట్టుకుంటుంది. కాబట్టి ఈ రకాన్ని వేసుకొని సాగు ఖర్చు తగ్గించుకొని ఎక్కువ లాభం పొందవలసిందిగా మనవి. రైతాంగం గమనించాల్సింది ఏంటంటే మనకి వరి విస్తీర్ణం తగ్గినప్పటికి కూడా, నీరు లేనప్పటికి కూడా మనకి మంచి సూర్యరశ్మి ఉండడం వల్ల ఈసారి గణనీయమైన దిగుబడులు BPT 5204 ఎప్పుడు పండని విధంగా 45 బస్తాల నుంచి 47 బస్తాల వరకు పండింది. ఎక్కడైతే మిచాంగ్ తుఫానుకి దొరకలేదో ఆ స్వర్ణంతా మంచి దిగుబడులు వచ్చింది. మనకి మిచాంగ్ తుఫాన్లో దొరికినప్పటికి కూడా MTU 1318 పడిపోకుండా రైతుకి మంచి దిగుబడులను ఇచ్చింది. కాబట్టి అటు ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాలు మరియు మన కృష్ణ మండలం రైతులంగం అంతా మనం స్వర్ణ వేసుకునే రైతులు, 1061 వేసుకునే రైతులు, 1064 వేసుకునే రైతులందరూ కూడా MTU రైస్ 1318 అనే రకాన్ని వేసుకొని లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.
అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.